మీ వయసు ఎంత ఎంత అనేది ఎవ్వరికీ తెలియదండి, కనుక్కోలేరు. ఎప్పుడు చూసినా మీరు యంగ్గా కుర్రాళ్ళలాగే ఉంటారు. మీ స్కిన్ మీద ఎప్పటికీ ఒక్క ముడత కూడా ఉండదు. 20 అయినా, 60 అయినా, 70 అయినా, 80 అయినా, 90 అయినా సరే. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులివర్తి బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వ్రింకిల్ జెల్తో మీ ముందుకు వచ్చానండి. ఆ జెల్ అనేది 10 రూపాయలు కేవలం. మీరు ఆ 10 రూపాయల జెల్ తోటి మీ ముఖం మీద ఉన్న మీ స్కిన్ మీద ఎక్కడైనా సరే, హ్యాండ్స్ మీద కానివ్వండి, నెక్ మీద కానివ్వండి, ఎక్కడైనా సరే వ్రింకిల్స్ అనేవి ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. మీరు వేలు పెట్టి, వందలు పెట్టి మీరు సీరమ్స్ అయినా జెల్స్ అయినా కొనుక్కోకుండా నా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు ఎన్నో ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళు చాలామంది నాకు చెప్పి మాకు అంత స్తోమత లేదు అని చాలామంది అంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఒక మంచి వ్రింకిల్ జెల్తో మీ ముందుకు వచ్చానండి. ఈ జెల్ అనేది మీ ముఖానికి కనుక పెట్టుకున్నారు అంటే ముఖం మీద ముడతలు అనేవి పూర్తిగా మాయమైపోతాయి. ఇది కేవలం 10 రూపాయలు మాత్రమేనండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ వ్రింకిల్స్ జెల్ అనేది ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము. చూడబోయే ముందు మీ సపోర్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ ఒక్క లైక్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాము. ఆ జెల్ ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, అవిసి గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవండి ప్యూర్ ఆర్గానిక్ ఫ్లాక్ సీడ్స్ అన్నమాట. నేను ఒక గ్లాస్తో తీసుకున్నాను కదా, కాఫీ గ్లాస్ అంటారు, ఆ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నాను. చూడండి, 6 గ్లాసులు వాటర్ పోసుకోవచ్చండి. ఒక్క గ్లాసు అవిసి గింజల్ని నేను ఒక గిన్నెలో వేశాను కదా, అది 1/2 లీటర్ కప్పు. ఆ కప్పుతోటి నేను వాటర్ తీసుకొని పోస్తున్నాను. కాకపోతే మీరు కొంచెం అటు ఇటుగా ఎక్కువైనా తక్కువైనా ఏం కాదండి, ఆరిపోయేసరికి గట్టిగా వచ్చేస్తుంది. ఆ జెల్ అనేది బాగా చిక్కగా రావాలి అంటే మనం ఉడకబెట్టుకొని ఆ జెల్ని ఎలా తీసుకోవాలి ఏంటనేది వీడియోలో మనం చూద్దాము. అలా 1.5 కప్పు వాటర్ పోసానండి. ఆ గ్లాస్తో 6 గ్లాసులు అయితే 1.5 కప్ అనమాట. 1/2 లీటర్ కప్పుతో పోసాను. ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఈ జెల్ అనే దాన్ని ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదండి, అడుగుతున్నారు. ఫ్లాక్సీడ్ జెల్ ఎలా తయారు చేయాలనేది చెప్పమని నాకు కాల్స్ చేసి ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళంతా కూడా ఒకసారి చూపించండి మేడం అని అడుగుతున్నారు. ఇలా స్టవ్ మీద హైలో పెట్టుకొని ఒక్కసారి మరగటం మొదలయ్యే వరకు హైలో పెట్టుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని మనం స్టాప్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా పొంగితే స్టవ్ అంతా కూడా పొంగిపోయాయి అనుకోండి, జిడ్డు అవుతుంది అనమాట అది జెల్ అనేది. అలా అవ్వకుండా మనం పొంగుతాయి అన్నమాట. పెద్ద మంటలో ఉంచామంటే పొంగిపోయి స్టవ్ మీద కూడా పడిపోతాయి. అలా కాకుండా మనం దగ్గరుండి చూసుకొని అలా పొంగేటప్పుడు మనం మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకున్నామంటే చూడండి, ఒక 3-5 మినిట్స్ చాలు. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోయి జెల్ రెడీ అవుతుంది మనకి. చూడండి, ఒక అరగంట అయితే మొత్తం ఆరిపోయి చిక్కగా తేరుకుందనమాట. అది అలా అలా వచ్చేస్తుంది. అది ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్లో వేసి దించితేనే మనకి ఆ జెల్ అనేది దిగుతుంది. అంతేగాని స్ట్రైనర్లో అట్లా దిగదండి. మనం వేడి మీద కాగబెట్టాను చూడండి, అప్పుడైతే అతి కష్టం మీద మనకి ఆ స్ట్రైనర్లో దిగుతుంది, అంతేకాని స్ట్రైనర్లో దిగదు. నాకు ఈ క్లాత్ రోజు ప్యాకులకి నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదండి, 10 మీటర్లు 20 మీటర్లు క్లాత్ నాకు అలా యూస్ చేస్తూనే ఉంటాను. కొత్త క్లాత్ కాకుండా యూస్ చేసి వాష్ చేసి అలా వాడుతూ ఉంటాను. కాబట్టి నేను రోజు కొత్తది వీడియోస్లో చూపించాలంటే చూపించలేను కదా. క్లాత్ అనేది ప్యాక్స్ అన్నిటికీ వాడే క్లాతే కాబట్టి నేను కొద్ది రోజులు ఈరోజు వాడి తీసేస్తాను అనమాట. మీకు తెలియటం కోసం నేను చూపించానండి. కొత్త క్లాత్ పెట్టలేక కాదు, ఏదో వీడియో కోసం అన్నీ కొత్తవి గిన్నెలు పాత్రలు మెరిసిపోయేలాగా పెట్టి అలా వీడియో కోసమే నటించటం నాకు చేత కాదండి. నేను వాడే విధంగానే మీకు జెన్యూన్గా చూపిస్తానన్నమాట. అలా జెల్ రావాలండి. ఈ జెల్ అనేది మీరు పెట్టుకుంటే 60 కాదు, 70 కాదు, 80 కాదు, 90 కాదు, బ్రతికినన్నాళ్ళు మన స్కిన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఒక్క ముడత కూడా రాకుండా అద్భుతమైన సహజ నివారణని మనకి
ఇది ఇస్తుంది. ఈ ఫ్లాక్సీడ్ జెల్ అనేది మన ముఖం పైన ఉండే నల్ల మచ్చల్ని తగ్గించి చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా, గ్లోయింగ్ స్కిన్గా మార్చేస్తుంది అన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ముడతల్ని తగ్గి స్కిన్ టైటనింగ్ చేసి ఇది మన స్కిన్ని స్టిఫ్గా మారుస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ జెల్ అనేది నేను ఫేస్కి తగినంత తీసుకుంటున్నానండి. మనం ఎంత జెల్ అయినా చేసుకొని ఒక బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అందులో ఉన్న సగం జెల్ని నేను ఒక బౌల్లో వేశాను కదా, ఇది ఫేస్కి మనం ఈ విటమిన్ ఆయిల్ని మనం క్యాప్సిల్స్ తీసుకుంటున్నానండి. మన దగ్గర బాటిల్స్లో కూడా మనకి లీటర్లు మన పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉంటాయి. ఎందుకంటే అందరూ ఆర్డర్ చేసుకుంటారు కదా. ఇది 400 mg క్యాప్సిల్స్ అండి. ఈ క్యాప్సిల్స్ నేను 2 వేస్తున్నాను ఒక 5-6 స్పూన్లు జెల్కి. మీరు ఈ క్యాప్సిల్స్ ఇవి అన్నీ తెలియదు అంటే మీకు ఈ విటమిన్ ఆయిల్ కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉందండి. ఆ ఆయిల్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్కి ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా పద్మాస్ ప్రోడక్ట్స్ మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి హెయిర్కి, స్కిన్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి. మీ స్కిన్ ప్రాబ్లం ఏంటో చెప్తే దానికి తగ్గట్టుగా, మీ హెయిర్ ప్రాబ్లం ఏంటో చెప్తే దానికి తగిన విధంగా ప్రోడక్ట్స్ పంపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, జెల్ అనేది ఇలా మనం కలిపి రెడీ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, జెల్ అనేది ఎంత సింపుల్గా ఎలా తయారు చేసి చూపించానో. చిటికెలో అన్నాను కదా, చిటికెలోనే తయారైంది. ఇలా మీరు తయారు చేసుకున్నది మీరు ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే ఒక బాటిల్లో పెట్టేసుకొని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. మీ స్కిన్ మీద ఒక్క ముడత కూడా లేకుండా చేసుకోవచ్చు. చూశారు కదండి, నేను అంతా కలిపి కూడా ఒక 15 minutes పట్టింది అంతేనండి ఈ వ్రింకిల్స్ జెల్ అనేది తయారు చేసుకోవడానికి. మీరు కూడా వెంటనే తయారు చేసుకోండి. ఇప్పుడు నేను నా ఫేస్ మీద ఇది ఎలా అప్లై చేయాలో మీకు చేసి చూపిస్తానండి. నేను పక్కకి తీసి పెట్టాను కదా జెల్ని, ఆ జెల్ అనేది మీరు ఏం చేయాలనేది నేను చెప్పేశాను కదా. ఆ జెల్ని కూడా మీరు ఉపయోగించుకోండి, ఏది వేస్ట్ చేయొద్దు. ఎంత కష్టపడ్డానో నేను ఆ జెల్ని తీయటానికి అనేది మీరు చూశారు కదా. ఇది ఆరిపోయిన తర్వాత చిక్కబడుతుంది. అలా చిక్కబడిన తర్వాత మనం ఆ క్లాత్లో నుంచి ఈ జెల్ని తీయాలంటే చాలా గట్టిగా తీయాలి, చాలా కష్టం అన్నమాట. అయినా కూడా నేను తీసి చూపించాను కదా, కొలతలు అన్నీ కూడా మీరు ఎలా అయినా కొంచెం నీళ్ళు అటు ఇటు అయినా వేసుకొని చేసేసుకోండి. ఓకే అండి, ఇది నేను స్కిన్ మీద అప్లై చేసుకొని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా మీరు ఈ జెల్ని అప్లై చేసుకోవాలండి. ఎంత జెల్ అప్లై చేసుకున్నా కూడా మీ స్కిన్ పీల్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి లిమిట్ అనేది లేదనమాట. కొందరిది డ్రై స్కిన్ అయితే పీలుస్తూ ఉంటుంది. అలా మీరు ఒక పావు గంట సేపు, ఒక 20 నిమిషాలైనా సరే మీరు బాగా మసాజ్ లాగా చేసుకొని లాస్ట్లో వదిలేయించండి. స్కిన్ ఆరిపోయిన తర్వాత స్టిఫ్గా వచ్చిన స్కిన్ను కూడా నేను చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. జెల్ అనేది ఇలానే ఉండాలండి, పల్చగా ఉండకూడదు. ఇలా ఉంటేనే మీ స్కిన్ మీద నిలబడుతుంది, మంచి రిజల్ట్ని ఇస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఎలా చేస్తున్నానో అలాగే మీరు మసాజ్ లాగా చేసుకొని మీ స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. 1 hour అయితే మీకు చక్కగా ఆరిపోతుంది. మీరు ఒక 1.5 hour 2 hours అయినా ఉంచుకోవచ్చు. రోజుకు 2 సార్లు అయినా పెట్టుకోవచ్చు. మంచి రిజల్ట్ని పొందాలి, మీ స్కిన్ అనేది యంగ్ లుక్ తోటి ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు ఓపిక్గా పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకుంటే మాత్రం మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరిగి మీ ముఖంలో మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. ఇది ముడతలున్న వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు కూడా మీ స్కిన్ అనేది కాంతివంతంగా టైటనింగ్ స్కిన్ రావటం కోసం మీరు ప్రతి ఒక్కరు కూడా యూస్ చేయొచ్చు. ఇదండి, చూశారు కదా, జెల్ అనేది ఇలా అప్లై చేసుకొని ఒక 1 hour ఉంచుకోండి. స్కిన్ అనేది స్టిఫ్గా వస్తుంది. మీరు నవ్వటం, మాట్లాడటం, ఏదైనా తినటం అలా చేయొద్దు, ఎందుకంటే వ్రింకిల్స్ ఎక్కువ అవుతాయి. ఇలా మనం అప్లై చేసుకున్నాక చేతులు కూడా చూడండి, ఇలానే వదిలేసుకొని అలా స్టిఫ్గా ఉంచుకోవాలి స్కిన్ని. ఆరిపోయిన తర్వాత మనకి వాటర్ తోటి స్మూత్గా ఇలా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇలా ఫేస్ అంతా పెట్టేసుకోవాలండి. మీ హెయిర్కి అయినా కూడా ఏం కాదు. చూసారు కదండి, ఈ జెల్ అనేది 1 hour ఉంచుకొని నవ్వకుండా, మాట్లాడకుండా స్కిన్ని స్టిఫ్గా ఉంచుకొని వాటర్ తోటి బాగా తడుపుకొని ఆరిపోయిన తర్వాత రబ్ చేసుకుంటూ మీరు వాష్ చేసుకోవచ్చు. ఇది ప్రతిరోజు పెట్టుకోవచ్చు అండి. మీకు ఓపిక ఉంటే రోజుకు 2 సార్లు కూడా బాగా మసాజ్ లాగా చేసుకొని వదిలేసేయచ్చు.
2 అవర్స్ దాకానే ఉంచుకోవచ్చు. 1 అవర్కే మీకు స్టిఫ్గా వచ్చేస్తుంది. అప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఫ్లాక్స్ సీడ్ జెల్. చూసారు కదా, ఈ జెల్ తయారు చేసుకొని మీరు ఇంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా మీరు 2-3 నెలలైనా అలానే ఉంటుంది. మీరు స్కిన్కి అప్లై చేసుకొని ముడతలు అనేవి రాకుండా, వ్రింకిల్స్ అనేవి రాకుండా, మీ వయసు 70, 80, 90 అయినా సరే మీకు ముడతలు రాకుండా స్టిఫ్గా ఉండాలి అంటే ఇది వాడుకోండి. స్కిన్ మీద బాగా ఎక్కడైనా సరే వాడేసుకోవచ్చు అండి. చక్కగా పెట్టుకోవచ్చు ఇలా. చూడండి 1 అవర్ అయిందండి. ఎలా నీడలు తేలుతుందో మొత్తం కూడా స్కిన్ మీద ఆరిపోయి స్టిఫ్గా వచ్చింది. కదలకుండా మెదలకుండా ఇప్పుడు మీరు వాష్ చేసేసుకోవాలి. నేను మొత్తం జెల్ కలపలేదు కదండి. ఆ మిగిలిన జెల్ని మీరు హెయిర్కి అప్లై చేసుకొని తలస్నానం చేసేయచ్చు. హెయిర్కి కూడా అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది ఫ్లాక్సీడ్ జెల్. మన కడుపులోకే కాదండి, ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా అంత మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ జెల్లు. ఓకే అండి, మరి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.